ఒకవేళ నువ్వు గనక నా లైఫ్లోకి వస్తే సౌత్లో తమిళ అమ్మాయి కావాలా, మలయాళం అమ్మాయి కావాలా, కన్నడ అమ్మాయి కావాలా, తెలుగు అమ్మాయి కావాలా? శాస్త్రి గారు సబ్జెక్ట్ మారిపోతుంది. నాకు గర్ల్ ఫ్రెండ్ కావాలి. లవ్ యూ బేబీ. లవ్ యూ డాడీ. రోడ్డు మీద పడుకోవడానికి సిగ్గులేదు నాన్న నీకు? ఇంటికి దారి తెలియలేదు. నాకు కాల్ చేయొచ్చు కదా. నేను ఒకడి మీద ఆధారపడరా. నాన్న మందు తాగడం తప్పు. అలా తాగుబోతులకి చెప్పడం తప్పు. ఇంట్లో బోరు కొడుతుందిరా. గోవా వెళ్దాం అనుకుంటున్నాను రా. ఏయ్ నా పెళ్ళి ఎప్పుడు చేస్తావు నా పెళ్ళి? నాకు పెళ్ళి కావాలి. నా సంబంధం చెడగొట్టింది నువ్వే కదా. ఇప్పుడు నాకు పెళ్లి చూపులు ఉన్నాయి, రెడీ అవ్వు. నీ పెళ్లి చూపుల్లో నేనేం చేయాలి? పెళ్లి చూపులకు వచ్చిన అమ్మాయి బాయ్ ఫ్రెండ్ని కలవడం ఏంటి? నేను ఈ పెళ్లి చేసుకుంటున్నాను అని బ్రేకప్ చెప్పి రావడానికి వెళ్ళింది. చాలా ధైర్యంగా మోసం చేశానని చెప్తున్నావు కదా. నాకు చాలా భయం వేస్తుంది. తప్పు చేసిన వాళ్ళు భయపడాలి. అయ్యో అది కాదు. ఓహో ఇంకో కొత్త తప్పు చేసావా? ఒక్కసారి వాడిని చూడండి అంకుల్, ఎంత బాధపడుతున్నాడు. నువ్వు ఆదర్శ్. ఎలాంటి అమ్మాయి కావాలో చెప్తే తను నీకు చూపిస్తారు. నీకు కావాల్సింది అబ్బాయి కదా. నువ్వు అడగాల్సింది నన్ను కదా. అబ్బాయి కాదు అమ్మాయే కావాలి. నువ్వు అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా? నేను కాదు. ఇలా బ్రేకప్లు మేకప్లు ఉన్న వాళ్ళు కాకుండా ఒక మంచి అమ్మాయిని చూసి పెట్టండి. ఒక పని చేద్దాం. నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉంది, తనైతే బాగుంటుంది. నీలాంటి అమ్మాయి కావాలి కాదు, నువ్వే కావాలి. ప్రతి క్షణం నేను చచ్చి బతుకుతున్నాను. ఐఎమ్ సారీ. హ్యాపీగా ఉందా? చాలా హ్యాపీగా ఉంది. మరి నేను? నువ్వు చేసిన తప్పు వల్లే పెళ్ళి ఆగిపోయింది. ఇప్పుడు నా కొడుకు ఏమీ చేయడు, అమ్మాయిల్ని మోసం చేస్తాడు, అయినా పిల్లనివ్వండి అని వెళ్ళి అడగాల? మీ నాన్నకి బతకాలని ఆశపోయిందిరా. మీ నాన్న బ్రతకడానికి భయపడుతున్నాడు రా. నువ్వు రోడ్డు మీద తిరగడానికి బాధపడుతున్నావు. భయం వేస్తుందిరా. పక్కవాడి లైఫ్ డిసైడ్ చేయడానికి నువ్వెవరు? నీకు వాడికి సంబంధం ఏంటి? నువ్వెవరో తెలియకుండానే వాడి లైఫ్ నాశనం చేసావు. హక్ చేసుకుందామంటే ఎవరు లేరు, కనీసం చేయి పట్టుకొని ఏడుద్దామన్నా ఎవరు లేరు. దా నన్ను పట్టుకో.